అనామిక, సామంత్ వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య ఎలా అయినా డిజైన్స్ వేసి ఆ అవార్డు మనకి రావాలి. అది రావడానికి చాలా ఇది చేస్తున్నాం. చాలా రిస్క్ చేస్తున్నాం. ఈ విషయం కావ్యకి తెలియకుండా చూసుకోవాలి. స్వరాజ్ కంపెనీని బీట్ చేయాలంటే కావ్య డిజైన్సే మనకి ప్లస్ పాయింట్ అని చెప్పేసి అనామిక, సామంత్ మేనేజర్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు అనుకోకుండా కావ్య వినేసి తన దగ్గర ఉన్న డిజైన్స్ కొన్నే వేశానని, తర్వాత మళ్ళీ వేసి ఇస్తానని చెప్పేస్తూ ఉంటుంది మేనేజర్కి. వీళ్ళు నా వెనకాతలు ఉండి ఇంత చేస్తున్నారా, నన్ను పెట్టుకొని మా ఆయన కంపెనీని డౌన్ చేసి మా ఆయన పరువు తీయాలని చూస్తున్నారా, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి కావ్య అయితే నార్మల్ డిజైన్స్ వాళ్ళకి వేసి ఇచ్చి వెంటనే శృతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అనామిక, సామంత్ వాళ్ళ కుట్రను తెలుసుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడేంటి అనామిక ఎలా ఉంది, ఇతనితో తిరుగుతుంది ఏంటి అంటే, మా మీద పగ పట్టేసిందా అనామిక? కళ్యాణ్‌తో విడిపోయాక మాకు తనకి ఎటువంటి సంబంధం లేదనుకున్నాను. కానీ ఇలా మా మీద పగబెట్టేసి మమ్మల్ని రోడ్డున ఏడ్చాలని చూస్తుంది. దీన్ని ఎలాగైనా నేను దాని ఆటలు సాగనివ్వను అని చెప్పి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ తనకొచ్చిన డిజైన్స్ అయితే వీళ్ళకి ఇవ్వకూడదని అయితే అనుకుంటుంది. అనుకుని తను అయితే మంచి డిజైన్స్ అన్నీ ఇవ్వకుండా నార్మల్ డిజైన్స్ ఇస్తూ ఉంటుంది. అవి చూసి సామంత్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి డిజైన్స్ కావ్య అలా ఇలా అని చెప్పావు, ఇవే నా డిజైన్స్ అంటే, ఎంతకన్నా మంచి డిజైన్స్ మా కంపెనీలో డిజైనర్స్ చేస్తారు, అలాంటిది కావ్యని ఎందుకు పెట్టుకోవాలి అని అయితే అంటూ ఉంటాడు. లేదు సామంత్ అని అనామిక అంటే, చూసావా అని తిడుతూ ఉంటాడు అనామికని కూడా సామంత్.